శ్రీ నిదానం పాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. మీరు సంప్రదించవలసిన నెంబర్ 807446449678232211. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం జూన్ 19 కుంభరాశివారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం. అంతకన్నా ముందు ఈ ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఈరోజు కుంభరాశివారి ఆదాయ పరిస్థితి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు అదృష్టం మరియు నిర్వహణపై బలంగా దృష్టి సారించడం ద్వారా అన్ని రంగాలలో ఆదర్శప్రాయమైన ప్రవర్తనను కొనసాగించాలి. ఇది ఆర్థిక లాభాలకు దారితీస్తుంది. నిర్వహణపరమైన ప్రమేయాన్ని పెంచుకోవలసిన సమయమిది. ఇది మీ ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంచనాలకు అనుగుణంగా పనిని సమలేఖనం చేయడం వలన ఆర్థిక లాభాలు పెరుగుతాయి మరియు మీ లక్ష్యాలను చేరుకుంటారు. అధికారుల మరియు సీనియర్ల సలహా తీసుకోవడం వలన ఆర్థిక నిర్ణయాలలో స్పష్టత లభిస్తుంది మరియు తప్పులు జరగకుండా నివారించవచ్చు. భావోద్వేగ బలాన్ని నిలబెట్టుకోవడం వలన ఆర్థిక ఒత్తిడిని అధిగమించవచ్చు. ప్రభుత్వ మరియు పరిపాలనా విషయాలను అనుకూలంగా పరిష్కరించడం వలన ఆర్థిక లాభాలు ఉంటాయి. నిర్వహణ చర్యల నుండి ప్రయోజనం పొందుతారు. శ్రద్ధకు అనులోమానుపాతంలో విజయం ఉంటుంది. సంపద మరియు వనరులలో పెరుగుదల ఉంటుంది. ఈరోజు కుంభరాశివారి ఆరోగ్యం ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఆరోగ్యపరంగా కుంభరాశివారికి ఈరోజు మంచి స్థితిలో ఉంటారు. భావోద్వేగ బలాన్ని నిలబెట్టుకోవడం మానసిక ఆరోగ్యానికి కీలకం. ఇది ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను ఇస్తుంది. అన్ని రంగాలలో చురుకుగా ఉండటం వలన శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మరియు శక్తి స్థాయిలు పెరుగుతాయి. కుటుంబ మద్దతు కొనసాగుతుంది. ఇది మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు సానుకూల దృక్పథాన్ని కలిగిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యడం మరియు సమతుల్య ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది మరియు దీర్ఘకాలిక ప్రయోజనాలను పొందుతారు. ఈరోజు కుంభరాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. వ్యాపారస్తులకు ఈరోజు అదృష్టం మరియు నిర్వహణపై బలంగా దృష్టి సారించాలి. నిర్వహణపరమైన ప్రమేయం పెంచుకోవలసిన సమయమిది. ఇది మీ వ్యాపార సామర్థ్యాన్ని పెంచుతుంది. అంచనాలకు అనుగుణంగా వ్యాపార ప్రణాళికలను సమలేఖనం చెయ్యడం వలన లాభాలు పెరుగుతాయి మరియు వ్యాపార వృద్ధి వేగవంతమవుతుంది. అధికారుల మరియు సీనియర్ల సలహా తీసుకోవడం వ్యాపార నిర్ణయాలలో స్పష్టతను ఇస్తుంది మరియు సరైన దిశానిర్దేశం లభిస్తుంది. ప్రభుత్వ మరియు పరిపాలనా విషయాలను అనుకూలంగా పరిష్కరించడం వలన వ్యాపారానికి లాభాలు ఉంటాయి. నిర్వహణ చర్యల నుండి ప్రయోజనం పొందుతారు. శ్రద్ధకు అనులోమానుపాతంలో విజయం ఉంటుంది. అన్ని రంగాలలో చురుకుగా ఉండాలి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఇది సవాళ్లను ఎదుర్కోవడానికి మరియు కొత్త బాధ్యతలను స్వీకరించడానికి సహాయపడుతుంది. ఈరోజు కుంభరాశి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. వ్యాపారస్తులకు ఈరోజు అదృష్టం మరియు నిర్వహణపై బలంగా దృష్టి సారించాలి. నిర్వహణపరమైన ప్రమేయం పెంచుకోవలసిన సమయమిది. ఇది మీ వ్యాపార సామర్థ్యాన్ని పెంచుతుంది. అంచనాలకు అనుగుణంగా వ్యాపార ప్రణాళికలను సమలేఖనం చెయ్యడం వలన లాభాలు పెరుగుతాయి మరియు వ్యాపార వృద్ధి వేగవంతమవుతుంది. అధికారుల మరియు సీనియర్ల సలహా తీసుకోవడం వ్యాపార నిర్ణయాలలో స్పష్టతను ఇస్తుంది మరియు సరైన దిశానిర్దేశం లభిస్తుంది. ప్రభుత్వ మరియు పరిపాలనా విషయాలను అనుకూలంగా పరిష్కరించడం వలన వ్యాపారానికి లాభాలు ఉంటాయి. నిర్వహణ చర్యల నుండి ప్రయోజనం పొందుతారు. శ్రద్ధకు అనులోమానుపాతంలో విజయం ఉంటుంది. అన్ని రంగాలలో చురుకుగా ఉండాలి. సంపద మరియు వనరులలో పెరుగుదల ఉంటుంది. సంభాషణల సమయంలో ప్రభావవంతమైన ముద్ర వేయాలి. ఇది కొత్త వ్యాపార సంబంధాలను ఏర్పరుస్తుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు కుంభరాశి విద్యార్థులకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. విద్యార్థులకు ఈరోజు అదృష్టం మరియు నిర్వహణపై బలంగా దృష్టి పెట్టాలి. నిర్వహణపరమైన ప్రమేయాన్ని పెంచుకోవడం వలన విద్యా విషయాలలో పురోగతి సాధిస్తారు మరియు వారి అభ్యాస ప్రక్రియ మెరుగుపడుతుంది.
అంచనాలకు అనుగుణంగా అభ్యాసాన్ని సమలేఖనం చెయ్యాలి. తద్వారా వారు తమ లక్ష్యాలను చేరుకుంటారు. అధికారులు మరియు సీనియర్ల సలహా తీసుకోవడం వలన విద్యలో మెరుగుదల ఉంటుంది మరియు సరైన మార్గదర్శకత్వం లభిస్తుంది. భావోద్వేగ బలాన్ని నిలబెట్టుకోవాలి. ఇది ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుంది. శ్రద్ధకు అనులోమానుపాతంలో విజయం ఉంటుంది. అన్ని రంగాలలో చురుకుగా ఉండాలి. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఇది చదువులో ఏకాగ్రతను పెంచుతుంది మరియు సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. ఈరోజు కుంభరాశివారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశివారు ఈరోజు అన్ని రంగాలలో ఆదర్శప్రాయమైన ప్రవర్తనను కొనసాగించాలి. భావోద్వేగ బలాన్ని నిలబెట్టుకోవాలి, ఎందుకంటే ఇది మానసిక ప్రశాంతతకు దోహదపడుతుంది. ప్రతిష్ఠ సంబంధిత విషయాలను సమర్థించుకోవాలి, తద్వారా మీ గౌరవం పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అధికారుల మరియు సీనియర్ల సలహా తీసుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉన్నప్పటికీ అతి విశ్వాసం పనికిరాదు. ఇది అనవసరమైన రిస్కులకు దారితీయవచ్చు. ప్రతి పనిని ఆచితూచి చెయ్యాలి. ఈరోజు కుంభరాశివారికి కుటుంబ సభ్యులతో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు కుటుంబ మద్దతు కొనసాగుతుంది. కుటుంబ సభ్యులతో సామరస్యం పెరుగుతుంది మరియు సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. భావోద్వేగ బలాన్ని నిలబెట్టుకోవడం వలన కుటుంబ సంబంధాలలో సానుకూల వాతావరణం నెలకొంటుంది మరియు అపార్థాలు నివారించబడతాయి. కుటుంబంలో ప్రతిష్ఠ సంబంధిత విషయాలను సమర్థించుకోవాలి. ఇది కుటుంబ గౌరవాన్ని పెంచుతుంది. కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడపాలి మరియు వారి అవసరాలను అర్థం చేసుకోవాలి. ఈరోజు కుంభరాశివారికి జీవిత భాగస్వామితో ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. జీవిత భాగస్వామితో కుంభరాశివారికి ఈరోజు సంబంధాలు సానుకూలంగా ఉంటాయి. భావోద్వేగ బలాన్ని నిలబెట్టుకోవడం వలన భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడుతుంది మరియు బంధం బలపడుతుంది. సంభాషణల సమయంలో ప్రభావవంతమైన ముద్ర వేయడం వలన సంబంధం మరింత బలపడుతుంది మరియు పరస్పర నమ్మకం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉండటం వలన సంబంధంలో సానుకూలత పెరుగుతుంది మరియు ఇద్దరూ కలిసి సంతోషంగా ఉండగలరు. ఒకరినొకరు అర్థం చేసుకొని మద్దతు ఇచ్చుకోవాలి. ఈరోజు కుంభరాశివారి ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. కుంభరాశివారికి ఈరోజు ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది. భావోద్వేగ బలాన్ని నిలబెట్టుకోవడం ప్రేమ సంబంధాలను బలోపేతం చేస్తుంది మరియు సామరస్యాన్ని పెంచుతుంది. సంభాషణల సమయంలో ప్రభావవంతమైన ముద్ర వేయడం ద్వారా మీ భాగస్వామిపై సానుకూల ప్రభావం చూపవచ్చు మరియు మీ బంధం మరింత దృఢంగా మారుతుంది. అవివాహితులకు ఈరోజు కొత్త సంబంధాలు ఏర్పడటానికి అవకాశం ఉంది. అయితే వాటిలో ఆత్మవిశ్వాసంతో మరియు నిజాయితీగా వ్యవహరించాలి. తద్వారా బంధం దీర్ఘకాలం నిలబడుతుంది. మీ ఆత్మవిశ్వాసం మరియు వ్యక్తిత్వం మీ ప్రేమ జీవితంలో విజయాన్ని అందిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి. మీ గోచార ఫలితాలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ఆన్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. సర్వే జనాః సుఖినో భవంతు.